శరత్ చంద్ర, భూమి, సూర్య ముగ్గురు కూడా కొడైకెనాల్ వస్తారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఉంటే ఆకాష్‌ని కలవాలి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. వాడు అక్కడ ఉంటే ఇక్కడ ఎలా ఉంటారు సార్? రండి వెళ్ళిపోదాం. మీకు నేను చెప్తున్నది అర్థం కావటం లేదా? ఛాన్సే లేదు. పదండి సార్ వెళ్ళిపోదాం అని సూర్య చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, సూర్య కాస్త ఆగుతావా అని శరత్ చంద్ర అంటాడు. అప్పుడే సెక్యూరిటీ గార్డ్ సాబ్ అందర్ హై మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రండి తీసుకువెళ్తాను. మీకు సార్‌ని చూపిస్తాను అని అతను హిందీలో చెప్తూ ఉండటంతో ఒక్కసారిగా భూమి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. సూర్య మరింత షాకింగ్‌గా వింటూ ఉంటాడు. సూర్య అతను చూపిస్తానని చెప్తున్నాడు కదా! రా సూర్య వెళ్దామని శరత్ చంద్ర అనడంతో శరత్ చంద్ర, భూమి, సూర్య ముగ్గురు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని గార్డెన్‌లోకి తీసుకువెళ్ళి, "అదిగో అక్కడే మా సారు ఎలా ప్రాక్టీసింగ్ చేస్తున్నారో చూస్తున్నారా?" అని వెనుక వైపు నుంచి ఆకాష్‌ని చూపిస్తూ ఉంటారు. "సబ్ మిమ్మల్ని కలవటానికి కుచ్ లోగ్ వచ్చారు" అని హిందీలో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆకాష్ గిటార్ వాయిస్తూ వాళ్ళని చూడటం కోసం తిరిగి చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా గగన్‌లా ఉన్న ఆకాష్‌ని చూసి శరత్ చంద్ర, సూర్య నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, భూమి అయితే అక్కడ ఉండాలి కదా! ఇక్కడికి అప్పుడే ఎలా వచ్చాడు అని మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఆ గిటార్‌ని భుజంపై పెట్టుకొని చాలా స్టైల్‌గా ఆకాష్ శరత్ చంద్ర వైపు, సూర్య వైపు చూస్తూ ఉంటాడు. సూర్య అయితే అంటే అక్కడున్నది నిజంగానే గగనా? ఇక్కడ ఆకాష్ ఉన్నాడు కదా! అని షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.